ముద్దునూరు ప్రజలకందరికీ నమస్కారం. ముద్దునూరు అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి చాలా అన్యోన్యమైన సంబంధం. ఎందుకంటే ముద్దునూరుకు వచ్చిన సార్లు ఏ ఊరికి వెళ్ళిండారు అనుకుంటా. పులివెందులకు రావాలన్నా పోవాలన్నా ముద్దునూరు మీదుగానే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఒక నెలలో మేము లెక్క పెట్టాం ఎన్ని రోజులు వివేకానంద రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు అని. 28 రోజులు వెంకటాద్రి ట్రైన్ లో ఉన్నారు. ఎందుకంటే మీ కష్టాలు ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రజలకి తీసుకెళ్లి హైదరాబాద్కి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇక్కడ ఎవరికైనా ఏమన్నా ఉంటే మళ్ళీ పోవడం, ఇదే ఆయన పని. మీరు ఎవరైనా అన్ని రోజులు ట్రైన్ లో ఉన్నారో నెలకి? నాకు తెలిసి ఎవరో ఉన్నారు. సెకండ్ తులసిరెడ్డి అన్న ట్రైన్ లో ఆయనకి ఫస్ట్ ఏసీ ఉంటది, కానీ చాలా మటుకు సెకండ్ ఏసీనే తీసుకుంటాడు. ఎందుకంటే ఆ ఇంకోటి సీటు సెకండ్ ఏసీ అయితే 2 వస్తాయి, ఒకటి బదులు ఎవరికొకరికి ఇచ్చేదానికని. సో ఎవరికన్నా టికెట్ లేకుంటే పక్కన ఉంటారు. వివేకానంద రెడ్డి గారు అజాత శత్రువు అంటున్నారు. రాజకీయ అజాత శత్రువు అంటే ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. ట్రైన్ లో మన వివేకానంద రెడ్డి గారి వర్ధంతి రోజు చెప్తున్నారు ఎంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఎంత ఉన్నారని చెప్పి. ఏ పార్టీ, ఏ కులము, ఏ మతము అన్నది విభేదాలే లేవు. ఆయనకు అందరూ ఒకరే. మీరు ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే ఆయన మీరు ఓటు వేశారా అని ఎప్పుడు అడగడు. మీరు మా పార్టీనా అని అడగడు. మీరు ఏ పార్టీ అయినా గాని, ఏ కులము, ఏ మతమైనా గాని మీకు ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతారు. అవునా కదా? అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఎందుకు? ఆయన షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేద్దామని. ఆయన లేకుంటే ఆయన మంచితనము మర్చిపోతారు అనుకున్నారు. ఆయన షర్మిలమ్మకి ఇచ్చే సపోర్టు ఉండదు అనుకున్నారు. ఇది న్యాయమా? 7 సార్లు గొడ్డలిపోటుతో తల మీద 60 సంవత్సరాలు పై మనిషి, వయసైన మనిషి మీద ఎంత కోపం ఉంటే అంత అట్లా చేస్తారు. అంత క్రూరంగా చంపారు. అది ఎవరా అని అర్థం కాలేదు. ఆరా తీస్తే అది మన వాళ్ళే అని తెలిస్తే చాలా చాలా బాధేసింది. మన వాళ్ళైతే మాత్రం తప్పైతే తప్పే కదా, తప్పు చేస్తే ఎవరైనా తప్పు శిక్షించాల్సిందే కదా అని ముందుకెళ్లాల్సింది వచ్చింది. ఈ పోరాటంలో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. వివేకానంద రెడ్డి మీకు అందరికీ చాలా అన్యోన్యత ఉంది. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఈ ప్రాంతంలో అందరికీ చాలా ముఖ్యం. ఆయన చనిపోతే అది మా సొంత విషయం కాదు, అది మన ప్రజల విషయం. మన ప్రజలకి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కలిగించేలా ఉండాలి. ఇట్లా వివేకానంద రెడ్డి గారికి అయితే నిందితులు శిక్షకు పడకుంటే మరి మీకెట్లా ఉంటుంది? మీకు ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరు గ్యారంటీ మీకు? ఇట్లా ఆలోచించి న్యాయం కోసం పోరాడాలా అని ముందుకెళ్తున్నాం. ఈ న్యాయ పోరాటంలో షర్మిలమ్మ నాతో ఉంది. ఈ న్యాయ పోరాటంలో
ఎటువైపు ఆలోచించండి. మీరు న్యాయం వైపా, అన్యాయం వైపా, ధర్మం వైపా, అధర్మం వైపా? మీరు న్యాయం వైపు ఉంటే షర్మిలమ్మని గెలిపించండి. ఢిల్లీ పార్లమెంట్ దాకా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తీసుకెళ్తాది, ప్రశ్నిస్తుంది, మన కోసం పోరాడుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలని పోరాడుతుంది. మనం వైఎస్ షర్మిలమ్మని గెలిపించుకోవాలి. మన ఓటు ఎటువైపు? మన ఓటు ఎటువైపు? మన ఓటు ఎటువైపు? ఎవరికి? 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 థ్యాంక్ యూ. పులిబెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప లోక్సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. మరొకటి బ్రహ్మారెడ్డి గారు చెప్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం షర్మిలమ్మ గారి జన్మస్థానం. ముద్దనూరు ప్రజలకు, జమ్మలమడుగు నియోజకవర్గానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జమ్మలమడుగు క్యాంపెల్ హాస్పిటల్లో నేను పుట్టాను, మీ ఆడబిడ్డను. ఏ జమ్మలమడుగులో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ క్యాంపెల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, అదే క్యాంపెల్లో ఆయన బిడ్డ కూడా పుట్టింది. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని ఇంత ఆసక్తిగా వచ్చారు. మరొకసారి అందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు, మీ అందరికీ వివేకానంద రెడ్డి గారు కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారైనా, వివేకానంద రెడ్డి గారైనా మీ ప్రజలు, మీ నాయకులు, మీకు సేవ చేసిన వాళ్ళు. మాతో ఎంతున్నారో, కుటుంబంతో ఎంతున్నారో అంతకంటే ఎక్కువ ప్రజలతోనే ఉన్నారు. ప్రజానాయకులు, గొప్పవాళ్ళు. వివేకానంద రెడ్డి గారైతే రామునికి లక్ష్మణుడు ఎలాగో, రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. ఏ రోజు ఒక్క మాట కూడా జవదాటలేదు. ఒక అన్నకే కాదు, తన ప్రజలకు కూడా వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడ పిలిస్తే అక్కడ పలికేవాడు. ఎవరైనా అయ్యా వివేకం సార్ మాకు ఈ పనుంది అంటే వాళ్ళని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఏ ఆఫీసర్తో మాట్లాడాలో, ఏ సమస్య ఎలా పరిష్కరించాలో అక్కడికక్కడే పరిష్కరించి వాళ్ళ సమస్యను తీర్చేవాడు. అలాంటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు. ఈ రోజులో అలాంటి ప్రజానాయకుడు కావాలి అని భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా కనిపించడు. ఉన్నారా అలాంటి నాయకులు? ఉన్నారా అలాంటి నాయకులు? మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఎంపీ ఉన్నాడు. ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడైనా వచ్చారన్నా? పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ. ఎడారి ప్రాంతం కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 30,000 కోట్లతో పెట్టుబడితో కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా కలలు అని ఆ ప్రాజెక్టును చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఈరోజు ఎలా తయారైంది ఆ ప్రాజెక్టు? ఏ ముఖ్యమంత్రి అయినా
వస్తాడు, శంకుస్థాపన చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు, కొన్ని సంవత్సరాలకు మళ్ళీ శంకుస్థాపన చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ భూమి పూజ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఒక్క ఇటుకన్నా కట్టారా అంటే ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఆఖరికి అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది. ఏమన్నా కడప ఫ్యాక్టరీ అయిందా? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. మరి ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే అయినా మీ ఎంపీ అయినా ఎందుకు ఓట్లేసినట్టు? మీకు పనికి రాకపోతే, మీకు పని చేయకపోతే వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండాలి? ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి, మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు. ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ స్వయాన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూజ్డ్ గా, దోషిగా చేర్చడం జరిగింది. మరేమైంది? అక్యూజ్డ్ గా, దోషిగా ఒక పెద్ద మనిషి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడినే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్క రోజైనా జైలుకు వెళ్ళాడా? లేదు. ఎందుకని? ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈరోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి. న్యాయమేనా ఇది? ధర్మమేనా ఇది? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు? ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని, పరిశ్రమలు వస్తాయి అని, పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని, మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధాని కడతారు అని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని, మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ తెస్తారు అని, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుణ్ణి కాపాడుతున్నారు. మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి సొంత చిన్నాన్నను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు, పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు. 5 సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలుగా ఆయనను కాపాడడం ఒక ఎత్తైతే, 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడమే ఒక ఎత్తైతే, 5 సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఎత్తైతే, ఈరోజు మళ్ళీ అదే హత్య చేశారు, చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం అని చెప్పడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది అన్యాయం కాకపోతే మరి ఏమిటి? అంటే మళ్ళీ వాళ్ళకే సీట్ ఇస్తే మళ్ళీ వాళ్ళే గెలవాలట, అవినాష్ రెడ్డి గెలవాలట, మళ్ళీ అధికారంలో ఆయన ఉండాలట, ఆ అధికారాన్ని మళ్ళీ ఆయనను కాపాడుకోవడం కోసం వాడుకోవాలట, ఆ అధికారంతో మళ్ళీ చట్టసభల్లో వెళ్ళి కూర్చోవాలట. ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? హంతకులు వెళ్ళి చట్టసభల్లో కూర్చోడానికా? హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడి వాళ్ళని కాపాడుకోవడానికి కోసమా? అందుకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు హంతకులు తప్పించుకుని తిరగడమే కాకుండా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టే ఇది తగదు. కాబట్టే ధైర్యం చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు. ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకోవైపు ఉంది, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకోవైపు ఉంది. మీరు ఏ పక్షమో, మీరు ఎవరిని గెలిపిస్తారో, మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేశారు అన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే తేల్చుకోండి. మేము 4 రోజులు కాదు 5 రోజులు అయింది ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి
ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినా ఆధారాలున్నా ఎందుకు కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని దోషి అని సిబిఐ చెప్తున్నా అక్యూజ్డ్ గా చేర్చినా మళ్ళీ అలాంటి వాళ్ళకే టికెట్ ఎందుకు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు, మీకు, కడప వాసులకు, కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది. నాకు భయం లేదు, నాకు ఎవరిని చూసినా భయం వేయదు. అంతేకాదు ఏ అన్యాయాన్ని చూసినా నేను సహించలేను. అందుకే ఈరోజు ధైర్యం చేసి మళ్ళీ హంతకులు పార్లమెంటుకు వెళ్ళకూడదు, మళ్ళీ హంతకులకు అధికారం ఉండకూడదు అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్లమెంటుకు నిలబడింది. మరి మీరు కూడా ధైర్యం చేస్తారా? మీరు కూడా నిజం వైపు నిలబడతారా? మీరే నిర్ణేతలు. మళ్ళీ చెప్తున్నాం, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముణ్ణి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరికి ఓట్లేస్తారో మీరే నిర్ణేతలు. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది, ఆశీర్వదించమని కోరుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎంపీగా గెలిపిస్తే ఇక్కడే బ్రతుకుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు ఎంపీలుగా సేవ చేశారు, రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అమ్మను, ప్రతి అయ్యను మీ బిడ్డగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తమ్మా, మర్చిపోకండిరా అమ్మా. హస్తం గుర్తు అన్నా, హస్తం గుర్తు అన్నా, ఆశీర్వదించండి అన్నా. హస్తం గుర్తు అన్నా, హస్తం గుర్తు అన్నా, ఆశీర్వదించండి. హస్తం గుర్తు అన్నా, అన్నా. దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా.